హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్కి కనుక మనం ఆన్సర్ చూస్తే, విత్ రిఫరెన్స్ టు రిలీజియస్ హిస్టరీ ఆఫ్ ఇండియా, స్థవిరావదిన్స్ బిలాంగ్ టు మహాయాన బుద్ధిజం. నాకు కూడా తెలీదు. సో ఆబ్వియస్గా ఐఎమ్ బిట్ వీక్ ఇన్ హిస్టరీ, బట్ ఒకటి తప్పట. సో మిగతా రెండు, లోకోత్తరవదిన్ సెక్ట్, ఇది మహాసాంఘిక సెక్ట్ ఆఫ్ బుద్ధిజము. రెండోదేమో మహాసాంఘిక ఫాస్టర్డ్ మహాయాన బుద్ధిజం. సో బహుశా ఇట్లాంటి క్వశ్చన్స్ జనరల్గా బౌన్సర్స్ అని పిలుస్తూ ఉంటారు. సాధారణంగా ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్లు పెట్టడం కష్టం. ఇలాంటి క్లాసుల్లో కనీసం చూసి ఇట్లాంటివి చదువుకుంటే ఎప్పుడైనా మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అయినప్పుడు ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎనీవే 2 and 3 ఇస్ ద ఆన్సర్. ఇంక ఈరోజు టాపిక్ బంగ్లాదేశ్ క్రైసిస్, అలాగే షేక్ హసీనా ఎక్స్ట్రాడిషన్. అంటే ఈ మధ్యకాలంలో ఆగస్టు 2024లో బంగ్లాదేశ్లో జరిగినటువంటి కొంత గందరగోళాల మధ్య షేక్ హసీనా తన పదవికి, ప్రైమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేసి భారతదేశంలో అసైలం తీసుకున్నారు. అంటే ఇక్కడికి వచ్చి దాక్కుంటున్నారు. అయితే ఇందులోనే భాగంగా అక్కడ బిఎన్పి నేతృత్వంలో ఇంటరిమ్ గవర్నమెంట్ ఒకటి ఫామ్ అయింది. సో దానికి చీఫ్ అడ్వైజరు ఈయన మహమ్మద్ యూనస్. ఈయన ఇప్పుడు ఒక కంటెక్స్లో ఏమన్నారంటే, మీడియా ఎదుట, భారతదేశాన్ని మేము అర్థిస్తాము, షేక్ హసీనాని వెనక పంపమని. వెనక పంపితే ఏం చేస్తారు? చంపేస్తారా, లేదా శిక్షిస్తారా, లేదా మరొకటి ఏమన్నా చేస్తారా? సో ఈ విషయాల్ని చెప్పాల్సి ఉంది. అయితే ఈ పర్టికులర్ కోణంలో బంగ్లాదేశ్ ఏమీ సెపరేట్ దేశమైనప్పటికీ కూడా సాంస్కృతికంగా, అలాగే హిస్టోరికల్గా, అంటే చారిత్రాత్మకంగా భారతదేశంతో కలిసి ఉన్నటువంటి దేశం. ఈయన కూడా మహమ్మద్ యూనస్ ఒక మాట అన్నారు నిన్న, బంగ్లాదేశ్ అండ్ ఇండియా ఆర్ లైక్ ట్విన్స్, కవల పిల్లల లాంటి వాళ్ళు అన్నాడు ఆయన. సో ఈ తరుణంలో బంగ్లాదేశ్లో వచ్చినటువంటి ఈ యొక్క సంక్షోభం భారతదేశానికి ఎటువంటి ఇబ్బందులను తీసుకురాబోతోంది, బంగ్లాదేశ్లో వచ్చినటువంటి సంక్షోభం భారతదేశం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటటువంటి అంశాలను మనం ఈరోజు చూద్దాం. సో మొత్తంగా ఈ టాపిక్లో బంగ్లాదేశ్ క్రైసిస్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో ముఖ్యంగా మహమ్మద్ యూనస్, బంగ్లాదేశ్, ఇండియా అండ్ ట్విన్స్, ఇద్దరు కవల పిల్లలు, ఒకానొక సందర్భంలో ఒకే దేశంగా బతికినటువంటి వ్యక్తులు. అనేక సాంస్కృతిక అంశాలలో అక్కడ ఇక్కడ కూడా చాలా రకాలైనటువంటి కామన్ థింగ్స్ అనేటటువంటివి ఉన్నాయి. అమర్ సోనార్ బంగ్లా రాసినటువంటి వ్యక్తి, అలాగే ఇక్కడ మన దేశం నుంచి ఫస్ట్ లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ బహుమతి తెచ్చుకున్నటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆ బెంగాల్ ప్రాంతానికి చెందినవాడే. సో కాబట్టి ఇటువంటి తరుణంలో షేక్ హసీనాని వెనక్కి రప్పిస్తాం అని ఆయన అంటున్నారు. అయితే ముందుగా బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూస్తే, ఆగస్ట్ 5న షేక్ హసీనా, షీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్, ఆమె అధికారం నుంచి దూరం చేయబడి భారతదేశానికి వచ్చేశారు. 2009 నుండి కూడా ఆమె అధికారంలో ఉన్నారు. బహుశా 2009 నుంచి ఆమె అధికారంలో ఉన్నటువంటి కారణంగానే బంగ్లాదేశ్కి భారత్కి మధ్య సంబంధాలు చాలా అద్భుతంగా కొనసాగాయి. అయితే ఇందులోనే భాగంగా కనుక మనం చూస్తే, అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే స్టూడెంట్ ప్రొటెస్ట్. బంగ్లాదేశ్ లిబరేషన్కి సంబంధించి, అంటే బంగ్లాదేశ్ని స్వతంత్ర దేశంగా చేయడానికి చాలామంది వ్యక్తులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఇలా ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులకి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆనాటి నుండి కూడా, 1971 తర్వాత నాటి నుండి కూడా రిజర్వేషన్స్, వాటిలో అక్కడ కోటాస్ అని అంటారు, ఈ కోటాస్లో ప్రకటించారు. అయితే ఈ కోటా ఆధారంగా చాలా దుర్వినియోగం అవుతున్నాయి. ఈ కోటా కారణంగానే మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు రావట్లేదు. సో కాబట్టి ఈ కోటా సిస్టమ్ని తీసేయాలి అని చెప్పి గొడవ పెట్టారు స్టూడెంట్స్. ప్రభుత్వం దానికి ఒప్పుకోలేదు. సో అప్పుడు మెరిట్ ఆధారంగానే తీయాలని చెప్పి స్టూడెంట్స్ ప్రొటెస్టులు చేయడం జరిగింది. అందులోనే భాగంగా షేక్ హసీనా గారు ఆ ప్రొటెస్టులని ముందు పెద్దగా పట్టించుకోకుండా, ఇవి ట్రైటర్స్, అంటే దేశాన్ని చిన్నాభిన్నం చేయాలనుకునేటటువంటి శక్తులు ఇట్లాంటి ప్రొటెస్టులు చేస్తున్నాయని చెప్పి ఆవిడ ఒక నినాదం ఇవ్వడం, ఇదంతా పెద్ద గొడవకు దారితీయడం. ఈవెన్ ఆమె నివసించేటటువంటి ప్రాంతంలో కూడా ఈ ప్రొటెస్టర్స్ అందరూ వచ్చి ఇంకా అల్లకల్లోలను సృష్టించేటటువంటి పరిస్థితులు వచ్చాయి. అందులోనే భాగంగా షేక్ హసీనా గారు మన దేశానికి రావడం జరిగింది. అయితే ఈ ప్రొటెస్టులు వెనుకున్నటువంటి ప్రధానమైనటువంటి కారణం నిజంగా కోటా సిస్టమ్ అంటే కాదు. బంగ్లాదేశ్ 1971లో స్వతంత్రం సాధించినప్పటికీ కూడా ఆర్థిక పరంగా చాలా అస్థిరతతో ఉంది. అలాగే నిరుద్యోగం అనేటటువంటిది పెరిగిపోయింది. అంతేకాకుండా అథారిటేరియనిజం, అంటే ప్రభుత్వము ఏ రకమైనటువంటి చట్టబద్ధత లేకుండా తానే గుత్తేదారుగా
ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా కొంతమంది చెప్తున్నారు. ఈవెన్ అమెరికా లాంటి దేశాలు కూడా ఈ విషయం మీద, షేక్ హసీనా ప్రభుత్వం మీద అనేక సందర్భాల్లో కమెంట్స్ అనేటటువంటివి, క్రిటిసిజమ్స్ అనేటటువంటి విమర్శలు చేయడం జరిగింది. అందులోనే భాగంగా గవర్నెన్స్ అంటే పరిపాలనకు సంబంధించి కూడా బంగ్లాదేశ్లో అంత గొప్ప పరిపాలన కూడా ఏం జరగట్లేదు అన్నటువంటిది మనకు ఉన్నటువంటి ఇండికేటర్స్ ద్వారా మనం కూడా చెప్పచ్చు. బహుశా ప్రపంచంలో చాలా ఎక్కువ దేశాలు ఉన్నాయి పొల్యూషన్కి సంబంధించి. తమకు ఉన్నటువంటి మొత్తం నదుల్ని పూర్తి స్థాయిలో కలుషితం చేసినటువంటి దేశం బంగ్లాదేశ్. ఢాకా చాలా ఘోరంగా ఉంటుందట. నేను ఒక డాక్యుమెంటరీ చూశాను. సో ఈ కారణాల వల్ల ఆమె భారతదేశానికి రావడం జరిగింది. అయితే మనం హిస్టారికల్ కంటెక్స్ట్ కనుక చూస్తే బంగ్లాదేశ్ 1947 నుంచి 71 ఈ సమయం మధ్య పాకిస్తాన్లో భాగంగా ఉంది. అయితే పాకిస్తాన్ మనకి 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి పశ్చిమ పాకిస్తాన్, 2 తూర్పు పాకిస్తాన్, వెస్ట్ ఈస్ట్. సాధారణంగానే వెస్ట్ పాకిస్తాన్కి ఎక్కువగా అథారిటీ అనేటటువంటిది ఉండేది. అయితే ఒకానొక సందర్భంలో ఈ ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్స్ అనేటటువంటివి మీరు కనుక చూస్తే కొన్ని వేల కిలోమీటర్ల డిస్టెన్స్ అనేటటువంటిది ఉంటుంది. అయితే దీని కారణంగా ఈస్ట్ పాకిస్తాన్ అంటే తూర్పు భాగంలో ఈనాటి బంగ్లాదేశ్లో అధికంగా జనాభా ఉన్నప్పటికీ, వెస్ట్ పాకిస్తాన్ కన్నా కూడా అధికంగా జనాభా బంగ్లాదేశ్లో ఉంది. ఉన్నప్పటికీ కూడా వెస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వీళ్ళని ఎప్పుడూ కూడా డిగ్రేడెడ్ పీపుల్ కింద చూసింది. అంటే చాలా వివక్షతో వీళ్ళని చూసింది. అయితే ఈ వివక్ష అనేటటువంటిది పెరుగుతూ వచ్చింది. ఒకానొక సందర్భంలో ఎలక్షన్స్ వచ్చే 1970లో ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్, ఇప్పుడు షేక్ హసీనా ఫాదర్, ఈయన ఆ ఎలక్షన్స్లో గెలిచి మొత్తం పాకిస్తాన్కి ప్రభుత్వాన్ని ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి పార్టీలే ఫామ్ చేసేటటువంటి పరిస్థితుల్లోకి వచ్చాయి. దీన్ని వెస్ట్ పాకిస్తాన్ ఒప్పుకోలేదు. అంటే ఆయన ఎలక్షన్స్లో గెలిచినప్పటికీ కూడా ఆయనకి అధికారాన్ని ఇవ్వడానికి వెస్ట్ పాకిస్తాన్ ఒప్పుకోలేదు. దీని కారణంగా ఏమైంది, ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఇది మేము అధికారంలోకి వచ్చినా కూడా మాకు అధికారాన్ని ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి గొడవ పెట్టుకుంటే వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఆర్మీ వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను చంపడం, ఆడవాళ్ళని రేప్ చేయడం, చిన్నపిల్లలను చంపేయడం, ఇట్లాంటి అనేక అకృత్యమైనటువంటి కార్యక్రమాలు చేశారు. సో అక్కడ నుంచి రెవల్యూషన్ అనేటటువంటిది స్టార్ట్ అయింది. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అనేటటువంటిది మొదలైంది. పాకిస్తాన్ చేస్తున్నటువంటి అనేక అకృత్యాల కారణంగా బంగ్లాదేశ్ నుంచి అనేక మంది వలసదారులు భారతదేశంలోకి రావడం, ఇది భారతదేశంలో ఉన్నటువంటి భద్రతను ఇబ్బంది కలిగించడం. ఆ రోజు ఇందిరాగాంధీ గారు రష్యా సపోర్ట్ తీసుకొని బంగ్లాదేశ్ని లిబరేషన్ చేస్తాం మేమని చెప్పేసి మన ఆర్మీని పంపించడం, 15 రోజుల్లో మనం పాకిస్తాన్ను ఓడించడం, ఈ అన్ని కారణాల వల్ల 1971లో పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా మనకి వచ్చింది. అయితే బంగ్లాదేశ్ స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా సోవరెన్ నేషన్ అయింది. అఫ్కోర్స్ వాళ్ళు సెపరేట్ దేశంగా ఆవిర్భావం చెందారు. అందులోనే భాగంగా ముందు గుర్తించినటువంటి దేశం కూడా భారతదేశమే. షేక్ ముజిబుర్ రెహమాన్ ఖచ్చితంగా అప్పుడు కూడా ఈ యొక్క బంగ్లాదేశ్కి ఒక స్వయం ప్రతిపత్తి అనేటటువంటిది కలిగించాలి, అన్ని దేశాల సరసన బంగ్లాదేశ్ని నిలబెట్టాలని చెప్పి ఆయన చాలా ప్రయత్నించాడు. కానీ 1975 అంటే కేవలం 4 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఆయనే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన్ని ఆయన కుటుంబ సభ్యులతో సహా కాల్చి చంపేశారు ఒకరోజు. ఆ రోజు షేక్ హసీనా మాత్రం తప్పించుకున్నారు. ఆ రోజున షేక్ హసీనా తప్పించుకొని వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ అసైలం తీసుకొని తర్వాత మళ్ళీ వచ్చి 1996 ప్రాంతంలో ఆమె ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం, తర్వాత మళ్ళీ ఓడిపోవడం, తర్వాత 2007 ఆ ప్రాంతంలో గెలవడం, 2009లో మళ్ళీ అధికారంలోకి వచ్చి 2009 నుంచి 24 వరకు ఆమె అధికారంలో కొనసాగుతున్నారు. ఇది బంగ్లాదేశ్లో షేక్ హసీనా యొక్క ప్రస్థానం. అయితే ఇందులో భాగంగా ఇప్పుడు క్రైసిస్ ఎందుకు వచ్చిందంటే 130 మంది ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో, విద్యార్థులు, వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇది పెద్ద సంక్షోభంగా మార్పు చెందింది. సాధారణంగా సంక్షోభాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఎప్పుడు ఏ తప్పు చేస్తాయంటే ఆ ప్రొటెస్ట్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ధర్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులపైన జులుం చేస్తారు, వాళ్ళని కొడతారు, చంపుతారు. దీనివల్ల ఏమవుతుంది, వ్యక్తుల్లో ఇంకా మోటివేషన్ అనేటటువంటిది పెరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా అట్లా చేయకూడదు. బంగ్లాదేశ్ కూడా అదే తప్పు చేసింది. స్టూడెంట్ ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో కోటా ప్రకారం, రిజర్వేషన్ ప్రకారం ఇవ్వద్దు, మెరిట్ బేసిస్ ప్రకారం ఇవ్వండి అని చెప్పి బంగ్లాదేశ్లో అడిగారు. ఈ కోటా సిస్టమ్ ఎవరికి ఉంది, బంగ్లాదేశ్లో ఎవరైతే ఆర్మీలో చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో 1971 యుద్ధంలో వాళ్ళ యొక్క సంతానాలకు ఈ యొక్క కోటా సిస్టమ్ అనేటటువంటిది ఇచ్చారు.
అయితే ఈ కోటా సిస్టమ్ చాలా విమర్శలకు గురైంది. ఎందుకంటే అవుట్డేటెడ్, దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు, చాలామంది తప్పుడు మార్గాల్లో దీని ద్వారా ఉద్యోగాలు సంపాదిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఈ కారణంగా ప్రొటెస్ట్ అనేటటువంటి జరిగాయి. షేక్ హసీనా కాంట్రవర్షియల్ 4th కాన్సిక్యూటివ్ ఎలక్షన్ అంటే 2024 షేక్ హసీనా ఈ వచ్చినటువంటి ప్రభుత్వం కూడా అనేక విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా అపోజిషన్ పార్టీస్ అన్నీ ఆ ఎలక్షన్ బాయ్కాట్ చేశాయి. సో అపోజిషన్ పార్టీస్ బాయ్కాట్ చేశాయి కాబట్టి ఈవిడే గెలిచింది. సో ఇలా కాంట్రవర్సీ కూడా వచ్చింది. సో ఈ కారణంగా ఆమె మీద ఆల్రెడీ విమర్శలు ఉన్నాయి. దీంతోపాటు బంగ్లాదేశ్లో అధికంగా అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం రావడం, దాంతోపాటుగా అధికంగా ధరలు పెరిగిపోవడం, సామాజిక ఆర్థిక పరిస్థితులు బాగా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోవడం, ఈ అన్నిటి కారణంగా కూడా కోవిడ్-19 తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం మీద అనేక విమర్శలు వచ్చాయి. అక్కడి నుంచి ఈ సంక్షోభం అంతా కూడా స్టార్ట్ అయింది. సో ఇందులోనే భాగంగా చూస్తే హసీనా వీళ్ళందరినీ కూడా రజకర్స్ అనేటటువంటి పేరుతో పిలిచింది. అంటే ట్రైటర్స్, వీళ్ళందరూ కూడా దేశద్రోహులు, ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని పిలిచారు. అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి ఇబ్బందులు, లంచగొండితనము, అలాగే ఉద్యోగాలు లేకపోవడము, ధరల పెరుగుదల, వీటన్నిటి కారణంగా షేక్ హసీనాకి శత్రువులు పెరుగుతూ వచ్చారు రాజకీయంగా, అలాగే ప్రజల్లో కూడా. సో దీంతో షేక్ హసీనా ఢాకాను వదిలిపెట్టి భారతదేశానికి రావడం జరిగింది. భారతదేశంలో ఆవిడ రెఫ్యూజీ కోరుకుంది, అసైలం. సో దాన్ని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు భారతదేశ ఆధీనంలో షేక్ హసీనా ఉన్నారు. ఇప్పుడు ఈవిడ్ని వెనక్కి పంపించమంటారు బంగ్లాదేశ్ వాళ్ళు. పంపిస్తే ఏంది, చంపేస్తారా ఊరేసి అనేది చెప్పాలి. సో కాబట్టి భారతదేశం పంపుతుందని అయితే నేను అనుకోవట్లేదు. సో తర్వాత ఈ క్రైసిస్ భారతదేశాన్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేయగలదు అని చూస్తే, ఇండియా డెఫినెట్గా ఇన్నాళ్ళు షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నటువంటి కారణంగానే బంగ్లాదేశ్ నుంచి మనకి చాలా ఇబ్బందులు దూరమయ్యాయి. ముఖ్యంగా అక్కడి నుంచి టెర్రరిస్టులు మన దేశంలోకి రావడం కానీ, లేదా బంగ్లాదేశ్కి మనకి మధ్య ఉన్నటువంటి నది వివాదాలు కానీ, జల వివాదాలు కానీ, ఇంకా ఇతరత్ర అంశాలు కానీ. ఎందుకంటే బంగ్లాదేశ్ మనతో దాదాపుగా $13 బిలియన్ 13 నుంచి $14 బిలియన్ వ్యాపారం చేస్తుంది. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఇన్ ఏషియా. సో ఇప్పుడు ట్రస్టెడ్ ఎల్ఐ అంటే చైనాని కూడా కాదని భారతదేశంతో జతకట్టింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు బహుశా దీన్ని రివర్స్ చేయొచ్చు, భారత్ని కాదని చైనాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. దాంతోపాటు వెస్టర్న్ క్రిటిసిజం, భారతదేశం బంగ్లాదేశ్ ఇద్దరు మంచి స్నేహపూర్వక దేశాలుగా ఉన్నారు. అయితే వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా భారతదేశం మీద కూడా చాలా ప్రెషర్ పెట్టాయి. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వంలో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నాయి. అలాగే అథారిటేరియనిజం అంటే బడుతున్నోడిదే బర్రె, అధికారం ఉన్నవాడిదే పరిపాలన, ఈ విధంగా ఉన్నది. సో దీన్ని భారతదేశం ఎలా అయినా ఖండించాలనేటటువంటి ప్రెషర్ కూడా ఉంది. ఇప్పుడు అది కూడా తోడవుతుంది. అలాగే యాంటీ ఇండియన్ సెంటిమెంట్ అమంగ్ బంగ్లాదేశీ పబ్లిక్. ఇప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం వెళ్ళిపోయి రేపు కొత్త ప్రభుత్వం కనుక వస్తే వీళ్ళకి భారతదేశం మీద వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 2-3 గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూప్ ఏమో భారతదేశం వల్లే మాకు స్వతంత్రం వచ్చిందని నమ్ముతాయి, ఇంకొక గ్రూప్ ఏమో పాకిస్తాన్ నుంచి మమ్మల్ని విడగొట్టారని నమ్మేటటువంటి గ్రూపులు కూడా ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా భారతదేశ ప్రజలు వ్యతిరేకంగా అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇందులోనే భాగంగా మనకు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి అని చూస్తే, భారతదేశంతో బంగ్లాదేశ్కి 4096 కిలోమీటర్ల బోర్డర్ ఉంది. ఇదంతా కూడా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు గార్డ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త అంశాలలో భాగంగా అక్కడ నుంచి టెర్రరిస్టులు భద్రతా దృష్ట్యా మనకి ఇబ్బందులు కలిగించేటటువంటి అవకాశం ఉంది. సో అలాగే BSF ఈస్టర్న్ కమాండ్ కమిటీ ఇన్వాల్వ్స్ కీ అఫీషియల్స్ ఫ్రమ్ BFS అండ్ LPI, ఇలాంటి సెక్యూరిటీస్ అన్నీ ఉన్నప్పటికీ కూడా మన సరిహద్దు రేఖ వెంబడి ఈ టెర్రరిజం అనేటటువంటిది కూడా బంగ్లాదేశ్ నుంచి ఎంటర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, పాకిస్తాన్ చొరవతో కూడా. అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ ఎప్పుడైతే ఇట్లాంటివి వచ్చాయో స్థానికంగా మనకి భద్రత వస్తుంది అంశాలు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అధికంగా జనాలు ఈశాన్య భారతదేశంలోకి వెళ్తారు, ముఖ్యంగా అస్సాం లాంటి రాష్ట్రాల్లోకి వెళ్తారు. అస్సాంలో ఎప్పుడు ఇదే గొడవ, బంగ్లాదేశీలను అస్సాం వాళ్ళు ఎప్పుడు వెల్కమ్ చేయరు. సో అట్లాంటి ఇష్యూస్ వస్తాయి. అలాగే స్మగ్లింగ్, ఇల్లీగల్ మైగ్రేషను, చాలా వస్తువుల్ని వెపన్స్ లాంటి వాటిని స్మగుల్ చేయడము, చైనా కూడా ఈ మార్గాన్ని యూజ్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అలాగే లెస్ ప్రో ఇండియన్ గవర్నమెంట్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ నక్సల్స్ కానీ టెర్రరిస్టులు కానీ వీళ్ళందరికీ కూడా బంగ్లాదేశ్ రేపటి నుంచి ఆశ్రయం కల్పించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో ఇది కూడా మన భద్రతకు ఇబ్బంది కలిగించవచ్చు. అలాగే చైనా, షేక్ హసీనా ఎప్పుడు కూడా భారత్ చైనాతో ఉన్నటువంటి సంబంధాలను ఆవిడ బ్యాలెన్స్ చేశారు.
అంటే పూర్తిగా చైనా వైపు వెళ్ళలేదు, ఇండియా వైపు రాలేదు, బ్యాలెన్స్ చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అలా చేస్తాయని నమ్మకం లేదు. సో ఖచ్చితంగా వాళ్ళు చైనా వైపు వెళ్ళొచ్చు. అలాగే బంగ్లాదేశ్కు ఉన్నటువంటి ఇబ్బందుల్ని చైనా కొంత డబ్బులు ఇచ్చి బంగ్లాదేశ్ని బాగా స్నేహపూర్వకంగా దగ్గర చేసుకుంటే భారత్ను దూరం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేయొచ్చు. సో వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా ఎక్స్ట్రీమిస్ట్ థ్రెట్స్, అంటే బంగ్లాదేశ్ నుంచి మనకు ఉన్నటువంటి విపత్తులు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా భారతదేశం ఎదుర్కోవాలి. అలాగే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థిక స్థితిగతులను భారతదేశం ఎంతో కొంత బాగు చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి. అప్పుడే స్నేహపూర్వక దేశంగా వాళ్ళు కూడా మనల్ని నమ్ముతారు. అలాగే మైనారిటీ క్వశ్చన్, షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో హిందువుల్ని ఇంకా ఇతర మతస్థుల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే బంగ్లాదేశ్ ప్రొవిజనల్ లీడర్ అర్జ్ పేషెంట్ అండ్ ప్రామిసింగ్ యాక్ట్ అగెన్స్ట్ అటాకర్స్, చాలామందిని చంపేశారు కూడా. ఆ విషయాలన్నీ కూడా బయటికి రానివ్వట్లేదని మీడియా సంస్థలు చెప్తున్నాయి. సో అయితే అక్కడ ఉన్నటువంటి ప్రొవిజనల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇలా మహమ్మద్ యూనస్ లాంటి వాళ్ళు ఎవరైతే ఇలాంటి అటాక్స్ చేశారో వాళ్ళని శిక్షిస్తామని చెప్తున్నారు. బట్ ఇది ఎంతవరకు జరుగుతుందో మనం వేచి చూడాలి. సో ఇది పూర్తి స్థాయిలో బంగ్లాదేశ్కి సంబంధించి. అలాగే బంగ్లాదేశ్కి మనకి దాదాపుగా 54 నదులు, చిన్నవి పెద్దవి కలుపుకొని, ఆ నదుల నుంచి నీటి యొక్క షేరింగ్ అనేటటువంటిది ఉంది. ఇప్పుడు రాబోయేటటువంటి ప్రభుత్వాలు దీన్ని ఎలా ఇబ్బందికరం కాకుండా ముందుకు తీసుకెళ్తాయి అనేటటువంటిది వేచి చూడాలి. తీస్తా నదితో పాటు ఇంకా అనేక నదులు ఉన్నాయి. అలాగే ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పటికే షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నది అనేటటువంటి నమ్మకంతో భారతదేశంలో ఎంతోమంది పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా రేపు ఈ పెట్టుబడులు ఏమవుతాయి అనేటటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. సో వీటన్నిటి నుంచి కూడా మనం ఖచ్చితంగా బయటపడేటటువంటి ప్రయత్నాలు చేయాలి. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న, అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, జియో పాలిటిక్స్ అండ్ ఇండియాకి సంబంధించి. సో ఈ ప్రశ్నకి సమాధానం తెలపండి. అలాగే బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత కారణంగా భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏంటి, దీన్ని 200 పదాల్లో రాయండి. ఖచ్చితంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఇది బంగ్లాదేశ్ మహమ్మద్ యూనస్ షేక్ హసీనాని వెనక్కి పంపించండి అని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక బర్నింగ్ టాపిక్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.